హలో అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్. బృందావనం పార్ట్ 64తో మేము ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ గురించి మరొకసారి గుర్తు చేస్తున్నాను యార్. రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవ్వండి యార్, సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. శివ్ పిల్లలు హాస్పిటల్ ఎంట్రన్స్లో ఐషు కోసం కారులో వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లల కోసం షాపింగ్ పని పెట్టుకున్నారు. పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ 7కి వస్తాము, రెడీగా ఉండు అని ఉదయమే శివు చెప్తాడు. నాన్న, మనం వచ్చి పావుగంట అయ్యింది, అమ్మ ఇంకా రాలేదు అని అంటాడు ఆయు. డాక్టర్స్తో పెట్టుకుంటే ఇంతే ఫ్రెండ్స్ అని అంటాడు శివ్. హాస్పిటల్లోనే తన పర్సనల్ రూమ్లో ఫ్రెష్ అయి బయటికి వస్తుంది ఐషు. ఐషు కారు ఎక్కుతుంటే, బుజ్జి, నువ్వు 20 మినిట్స్ వెయిట్ చేయించావు అని అంటాడు శివ్. అనుకోకుండా ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది కన్నా, అందుకే లేట్ అయ్యింది. అయినా నాకు షాపింగ్ అంటే ఎప్పుడన్నా వచ్చావా? కానీ ఇప్పుడు చూడు, నీ పిల్లలు అడిగేసరికి బయలుదేరావు. ఆ మాత్రం వెయిట్ చేస్తే నష్టం ఏమీ లేదులే అంటుంది ఐషు. బుజ్జమ్మ, మా షాపింగ్ 5 మినిట్స్లో అయిపోతుంది. అదే మీ షాపింగ్ 5 hours పడుతుంది. అందుకే మా నాన్నకు భయం నీతో షాపింగ్కి రావడం అంటాడు ఆయు. ఆయు కన్నా, నువ్వు నా పార్టీ కదా, మా షాపింగ్ విషయంలో మాత్రం నేను నాన్నకి సపోర్ట్. మీ ముగ్గురు ఒకటే ఎప్పుడు అని అంటుంది ఐషు. ముగ్గురు ఒకరికి ఒకరు సైగ చేసుకొని, మా ముగ్గురం ఒక్కటే, ఎందుకంటే మా ముగ్గురికి నువ్వంటే లవ్ కాబట్టి అంటారు. అది విని, ఈ వేషాలు మాటలు బాగానే చెబుతారు, అనాల్సినవన్నీ అంటారు అని మూతి తిప్పుతుంది. మేమెంత బాగా చెబితే అలా అంటావు ఏంటమ్మా? కారు ఆగడంతో, చాలు ఇంక దిగండి అంటుంది ఐషు. ముందు ఫోటో ఫ్రేమ్ షాప్కి వెళ్ళి అన్వేష్ అమృత ఎంగేజ్మెంట్లో అన్వేష్ అమృత చేయి మీద కిస్ చేస్తున్న ఫోటో సెలెక్ట్ చేసి అది మధ్యలో వచ్చి దాని చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేలా చేసి ఫ్రేమ్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చి అక్కడి నుంచి షాపింగ్ మాల్కి వెళ్ళి వాచ్ చూస్తారు. పిల్లల బడ్జెట్ కాబట్టి ఆ రేంజ్లోనే చూస్తుంటే, సార్, మీరు అంత తక్కువ రేట్లో చూస్తున్నారేంటి అని అడుగుతాడు షాప్ మేనేజర్. ఇది మా చిల్డ్రన్ తమ పాకెట్ మనీతో గిఫ్ట్ కొంటున్నారు, అందుకే అని చెప్పి కపుల్ వాచెస్ సెలెక్ట్ చేసి బిల్ పే చేస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాక, నాన్న, రేష్ పెట్టక చాలా రోజులు అయ్యింది, వెళదాము నాన్న అని అడుగుతుంది ఆషి. ఇప్పుడు కాదు, ఇప్పుడు బాబాయ్ పెళ్లి పనులు బిజీ కదా, ఇంకా మీ పిన్ వచ్చాక పెట్టుకుందాం అని అంటాడు శివ్. సరే నాన్న. ఏమైనా తింటారా? పిజ్జా తింటాం అని అంటారు ఇద్దరు. మాకు లేని ఈ జంక్ ఫుడ్ అలవాటంతా మీకు వచ్చింది అంటుంది ఐషు చిరుకోపంగా. అంతా వరుణ్ గడి మహిమ అని అంటాడు శివ్. ఆ హోమ్ థియేటర్లో కూర్చోవడం, ఆర్డర్స్ పెట్టుకొని అడ్డమైన గడ్డి తినడం అని అంటుంది ఐషు. ఇద్దరు బిక్క మొహం వేసుకొని కూర్చుంటారు. పిజ్జా హట్ ముందు కారాపి, పదండి అంటాడు శివ్. థ్యాంక్ యూ నాన్న అని ఆనందంగా కారు దిగుతారు ఇద్దరు. ఎందుకు కన్నా, వద్దు అని చెప్పక? బుజ్జి, వాళ్ళతో మనం బయటికి వచ్చేదే తక్కువ, వాళ్ళు కోరుకుంది అప్పుడు కూడా వద్దంటే ఎలా? అయినా వాళ్ళు రోజు అడగరు కదా, ఎప్పుడన్నా అడిగితే వద్దు అంటే ఎలా అని వాళ్ళకి ఏది మంచిదో అది ఆర్డర్ చేస్తాడు శివ్. అందరూ కూర్చొని కబుర్లు చెబుతూ ఉంటే ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర ఉన్న అమ్మాయిలు శివుని రెప్ప కొట్టకుండా చూస్తుంటే అది చూసిన ఆషి ముక్కు కోస్తా అని వాళ్ళకి సైగలతో చూపిస్తుంది. అది చూసి వాళ్ళు తల తిప్పి నవ్వుకుంటారు. మళ్ళీ కాసేపాగి చూస్తుంటే ఈసారి వేలు చూపిస్తాడు ఆయు. వామ్మో, ఈ పిల్లలేంటే వాళ్ళ నాన్నని చూస్తున్నామని వార్నింగ్ ఇస్తున్నారు అని అనుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఇద్దరు హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటారు. ఇప్పుడేం చేశారు ఇద్దరు అని అనుమానంగా అడుగుతుంది ఐషు. ఏం లేదు బుజ్జమ్మ, ఏవో అనుకున్నాం,
అందుకే అలా చేతులు అనుకున్నాం అంతే అంటారు ఇద్దరు. నిజం చెప్పండి బుజ్జమ్మ, నువ్వు ఈ మధ్య అస్సలు మమ్మల్ని నమ్మడం లేదు, మేము హట్ అయ్యాం అని ఆర్డర్ రావడంతో అది తినడంలో నిమగ్నమయ్యారు ఇద్దరు. చేసేవన్నీ చేయడం, మళ్ళీ డైలాగులొకటి అని అంటూ జ్యూస్ తాగే పనిలో పడుతుంది ఐషు. ముగ్గురిని చూసి నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు శివ్. మీరు ఒక్క బైట్ చెయ్యొచ్చు కదా అని శివ్ నోటి దగ్గర ఐషు నోటి దగ్గర ఆయు పెడతారు. పిల్లల కోసం ఒక బైట్ చేస్తారు ఇద్దరు. తినడం అయ్యాక స్టార్ట్ అవుతారు నలుగురు. దారిలో ఫోటో ఫ్రేమ్ తీసుకొని ఇంటికి పయనం అవుతారు. నాన్న, ఇప్పుడు ఇవి ఇంటి లోపలికి తీసుకువెళ్తే తెలుస్తుంది, అందరూ చూస్తారు కదా అని అడుగుతారు ఇద్దరు. వాచెస్ నా ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టేయండి. ఇక ప్రేమ్ నాయక్ తాతకి చెప్పి అవుట్ హౌస్లో పెట్టిస్తానులే, ఆ రోజు తీసుకుందాం అని అంటాడు శివ్. ఎప్పుడిస్తారు అని అడుగుతుంది ఐషు. పిల్లలు ఆలోచిస్తూ ఉంటే వ్రతం అయ్యాక అప్పుడు ఇవ్వండి, ఇక్కడ మన ఇంటిలో అని చెబుతాడు శివ్. డన్ నాన్న అని అంటారు ఇద్దరు. మంచి ప్లానింగ్ శివయ్య అని అంటుంది ఐషు. శివయ్య అదే పేరమ్మా? మీరు నన్ను బుజ్జమ్మ అని అనడం లేదు, అందుకే మీ నాన్నకి శివయ్య అని పెడుతున్నాను అంటుంది నవ్వుతూ. పెట్టుకో, నువ్వెలా పిలిచినా మా నాన్నకి ఇష్టమే కదా నాన్న అని అంటారు ఇద్దరు. హా కన్నాలు, మీ అమ్మ ఎలా పిలిచినా ఇష్టమే అని ఇంటి పోర్టికోలో కారు ఆపుతాడు శివ్. అప్పటికే వాచెస్ శివ్ బ్యాగులో పెడతారు ఇద్దరూ కలిసి. శివ్ నాయక్కి చెప్పి ఫ్రేమ్ ఎవరూ చూడకుండా లోపల పెట్టించమని చెబుతాడు. నలుగురు ఇంట్లోకి వస్తుంటే ఏంటో మా బంగారాలు నిన్నటి నుంచి అసలు కనిపించడం లేదు, బిజీ అయ్యారు అని అడుగుతారు రావు గారు. శివ్ నవ్వుకుంటూ పైకి వెళ్తే ఐషు అక్కడే కూర్చొని ఏం చెప్పి కవర్ చేస్తారా అని చూస్తుంది. ఏం లేదు తాతు, నాన్నతో బయటికి వెళ్ళి చాలా రోజులు అయ్యింది కదా, అందుకే కాసేపు అలా షికారుకి వెళ్ళి వచ్చాం అని చెబుతారు. సరే రండి భోజనం చేద్దురు అని పిలుస్తారు విజయ. నాను, మా పొట్టలు ఫుల్ అయిపోయాయి పిజ్జాతో, ఇంక తినలేం, గుడ్ నైట్ అని చెప్పి ఇద్దరు వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. మీరు కూడా బయటే తిన్నారా ఐషు అని అడుగుతారు. లేదత్తయ్య, నాకు ఆకలి వేస్తుంది. శివ్ తినకుండా పైకి వెళ్తే డౌట్ వచ్చిందిలే, వస్తారు అని. అత్తయ్య, శ్రీకి అస్సలు బ్లడ్ లేదు చెప్పిందా అని అడుగుతుంది ఐషు. చెప్పింది, మిగతా అంతా ఏం ప్రాబ్లం లేదు కదా? ఆహా, ఇంకేం ప్రాబ్లం లేదు, అదొక్కటే. కానీ అలా ఉండడం కూడా మంచిది కాదు కదా. మీరు డైలీ బీట్రూట్ జ్యూస్ ఇవ్వండి తనకు. వదినా ప్లీజ్, అది తప్ప ఇంకేమైనా చెప్పు అని అంటుంది శ్రీ. అదే బెస్ట్ శ్రీ, కంటిన్యూ ఒక 15 days తాగు, తర్వాత ఇంకొద్దులే. సరే అంటుంది. డిన్నర్ చేసి అందరూ పడుకుంటారు. తర్వాత 3 రోజులు పెళ్లి పనులతో వాళ్ళ వర్కులతో అందరూ బిజీ అయిపోతారు. మైక్ పెళ్ళవగానే వెళ్ళిపోవాలి అని రాజు వాళ్ళు అనుకోకుండా తిరుపతి వెళ్తుంటే వాళ్ళతో చూద్దాము అని ఫ్యామిలీని తీసుకొని వెళ్తాడు. అన్వేష్ ఫుల్ బిజీ ఉండడంతో అమృతతో మాట్లాడడం అవ్వడం లేదు. 3 రోజుల్లో పెళ్ళి కనుక అన్వేష్ ఇంకా హాస్పిటల్కి లీవ్ పెట్టేశాడు. అక్కడ అమృత కూడా ఊరు బయలుదేరే రోజు వచ్చింది. అన్వేష్ అమృతని రెడీగా ఉండమని చెప్పి ఉదయాన్నే అమృత కోసం హరిగారి ఇంటికి వెళ్తాడు. అంత ఉదయాన్నే వచ్చిన అన్వేష్ని చూసి, ఏంటి సార్, మా చెల్లి మీద బెంగొచ్చిందా, ఉదయాన్నే వచ్చావు అని అడుగుతాడు కిరణ్. అదే అనుకో అని నవ్వుతూ అంటాడు అన్వేష్. ఈసారి రవిగారి కోరిక మేరకు కిరణ్, శ్రావణి కూడా అమృతతో వెళుతున్నారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నారు. ప్యాకింగ్ అంతా చేసుకున్నారు తీసుకువెళ్ళేవి.
అమృతని తీసుకొని కాసేపు బయటికి వెళ్ళాలని వచ్చాడు అన్వేష్. అమృతని తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. 4 రోజులు ఇద్దరు అసలు సరిగ్గా మాట్లాడుకున్నది లేదు. అమృతకైతే దిగులుగా అయిపోయింది మనసంతా. అన్వేష్ వాళ్ళ పెళ్లి చూపులు అయిన గెస్ట్ హౌస్కి కారు పోనిస్తాడు. కారు లోపలికి వెళ్తుంటే అమృత హ్యాపీగా చూస్తూ ఉంటుంది. కారాపి అమృతని తీసుకొని లోపలికి వెళ్ళి ఒక్కసారిగా టైట్ హగ్ చేసుకుంటాడు అన్వేష్. అమృత కూడా మిస్సింగ్ ఫీల్ ఉండడంతో అన్వేష్ చుట్టూ చేతులు వేసి కాసేపు ఇద్దరు మళ్ళీ ఇంకో 3 రోజులు ఫోన్లో తప్ప విడిగా కలవరు కనుక మొత్తం బెంగ ఆ హగ్లో తీర్చుకుంటున్నారు. కాసేపు అలాగే ఉండి అన్వేష్ కూర్చొని తన వల్ల అమృతని కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా ఉండురా అక్కడ అని చెబుతాడు. కిరణ్ బావ కూడా వస్తున్నాడు కాబట్టి ఇక ప్రాబ్లం ఉండదులే, ఏం అవసరమైనా ఫోన్ చేయి అని చెబుతాడు అన్వేష్. అంటుంది. అది తప్ప ఇంకేం మాట్లాడవా అని అంటాడు నడుం చుట్టూ చేతులు వేసి. అన్వేష్ గుండెలపై తలవాల్చి తొందరగా వచ్చేయండి అని అంటుంది. ఇప్పుడు నీతో వచ్చేనా అని నవ్వుతూ అడుగుతాడు. అంత నవ్వనవసరం లేదు అని మొహం ముడుచుకుంటూ అంటుంది అమృత. ఇంతకీ పిలవడానికి నాకు ఏం పేరు పెట్టావు? సెలెక్ట్ చేశాను, కానీ మీరేమంటారో అని అంటుంది అమృత. ఏమీ అననులే, చెప్పు. నాకసలు కృష్ణయ్య అంటే ఇష్టం. రాధాకృష్ణుల ప్రేమ అద్భుతం కదా. కానీ అక్క ఎలాగూ బావగారికి కన్నా అని పెట్టింది. అందుకే ఇంక నేను అలాంటి పేరు పెడితే బాగోదు కదా. అందుకే మీకు విష్ అని పెడదాం అనుకున్నాను అని అంటుంది అమృత. అన్వేష్ సైలెంట్గా ఉండేసరికి నచ్చకపోతే వద్దులే అని అంటుంది అమృత. ఓయ్, నచ్చలేదని అన్నానా? మరి సైలెంట్గా ఉన్నారేంటి? ఇంతకీ అలా పిలవనా వద్దా? పిలుచుకో మేడం అని అమృత నుదురు మీద ముద్దు పెట్టి వెళ్దామా అని అంటాడు టైం అవుతూ ఉండడంతో. అని లేస్తుంది. అమృతని హత్తుకొని మళ్ళీ హైదరాబాద్ మిసెస్ అమృతాన్వేష్గా మారి వస్తావు అని నవ్వుతూ అంటాడు. అవును విష్ అని అంటుంది అమృత చిన్న స్మైల్తో. మొత్తానికి నా పేరులో అక్షరాలతో పేరు సెట్ చేసావు అన్నమాట. వేని వి ష్-ని రెండింటినీ కలిపాను అన్నమాట. సరే పద అని అమృత చెయ్యి పట్టుకొని బయటికి తీసుకువస్తాడు. కారులో కూర్చోగానే అన్వేష్ భుజంపై తలవాల్చి 3 రోజులు ఫోన్లు కూడా ఎక్కువ చేయడం అవ్వదు, అందరూ ఉంటారు అంటుంది అమృత. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అమ్మో అంటాడు అన్వేష్. ఇంటికి రాగానే అప్పటికే అందరూ రెడీగా ఉండడంతో అక్కడే లంచ్ చేసి అమృత వాళ్ళు స్టార్ట్ అయ్యేదాకా అక్కడే ఉంటాడు అన్వేష్. అమృతతో ఉండే సెక్యూరిటీతో మాట్లాడి జాగ్రత్తగా గమనించండి అని చెబుతాడు. విజయ గారికి ఫోన్ చేసి బయలుదేరుతున్నాను అని చెబుతుంది అమృత. అలాగే, జాగ్రత్త అమృత, ఈసారి నువ్వు మీ ఆయన చేయి పట్టుకొని మన బృందావనంలోకి అడుగు పెడతావు అని అంటారు. ముగ్గురు అత్తలతో మాట్లాడి ఊరికి పయనం అవుతుంది అమృత. కారెక్కుతూ బాయ్ విష్ అంటుంది. అబ్బో, అప్పుడే ముద్దు పేరు కూడా వచ్చేసిందా అని అంటాడు కిరణ్ నవ్వుతూ. అన్వేష్ నవ్వుతూ చూస్తుంటే, చూడు శ్రావ్, నువ్వు ఉన్నావు, నాకు ఇన్నేళ్ళైనా ముద్దు పేరు పెట్టలేదు, వాళ్ళు చూడు ఎంత ఫాస్ట్గా ఉన్నారో అని అంటాడు కిరణ్. నీకు కిరి కిన్ అని పెడితే బాగోదు కదా, అందుకే కిరణ్ అని పిలుస్తున్నా. కావాలంటే చెప్పు, కిరి అని పిలుస్తా అంటుంది శ్రావణి. కిరి ఏంటి అని మొహం వికారంగా పెడితే, కదా మరి ఇంకెందుకు మీకు అని అంటుంది. సర్లే అని ఓకేరా, కాళ్ళు కడిగేది నేనే, కొద్దిగా మీ అన్నదమ్ములు భారీగా కట్నం పట్టుకురండి అని అంటాడు కిరణ్. ఏం కావాలి అని అడుగుతాడు అన్వేష్. నేనేం చెప్తాను, మీకు నచ్చింది తండి, కొంచెం భారీగా, అలాగే లారీలో వేసుకురామా. ఏంటి కట్నం?
పర్వాలేదు, నీకు కూడా మాటలొచ్చాయి బాగా అని సరే బాయ్ అని కారు స్టార్ట్ చేస్తాడు కిరణ్. అమృత కళ్ళతోనే బాయ్ చెప్తుంది. కారు ముందుకి సాగుతుంది. కథ కొనసాగుతుంది. అమృత అన్వేషల పెళ్లి సందడి మొదలైంది. ఆస్ట్రేలియా నుంచి పాప కూడా దిగబోతుంది. మరి ఈ పెళ్లిలో ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.